హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు మన రోజు లైఫ్లో ఉపయోగపడే ఒక 3 సూత్రాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా ఈజీ. రోజు మనం చదవడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మాత్రం మనలో వస్తుంది. ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం మనం లేవగానే ఒక మంత్రాన్ని మనం చదవాలి. దాని అర్థాన్ని కూడా నేను వివరిస్తాను. అది మంత్రం ఏంటి అంటే మనం బెడ్ మీద నుంచి ఇట్లా కాలు కింద పెట్టే ముందు ఒక మంత్రం ఉంటుంది. అది చదవడం వల్ల ఏంటి లాభం అనొచ్చు. ఏంటి లాభము అన్నది ఒక 11 డేస్ చదివాక మీకే తెలుస్తుంది. ఏంటి అంటే కరాగే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తూ గౌరీ, తస్మాత్ ప్రభాతే కరదర్శనః. అంటే ఏంటి అంటే కరాగే వసతే లక్ష్మి అంటే మన ఈ ఫింగర్స్లో లక్ష్మీదేవి ఉంటుంది. మనం రోజు పొద్దున్న ఏది ఒక రోజులో మనం కొనాలి, చేయాలి, ఏం చేయాలి అన్న డబ్బులు అనేవి ఇస్తూ ఉంటాం, పుచ్చుకుంటూ ఉంటాం. సో కరాగే వసతే లక్ష్మి, ఈ వేళ్ళ మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది. కర మధ్యే సరస్వతి, ఈ మధ్యలో మనకి సరస్వతీదేవి ఉంటుంది. ఇప్పుడంటే ఇలా రాస్తున్నాం, కానీ ఒకప్పుడు మాత్రం ఇలాగే రాసేవాళ్ళం. ఇప్పుడైనా మనం ఇలా పట్టుకున్నప్పుడు మన పెన్ ఇక్కడ తప్పకుండా టచ్ అవుతూ ఉంటుంది. సో అందుకని కరమధ్య సరస్వతి అంట. కరమూలే తూ గౌరీ, మూలే అంటే ఈ మూల అవచ్చు, ఈ మూల అనవచ్చు. కరమూలే తూ గౌరీ అంటే ఈ మూలలో గౌరీదేవి అంటే శక్తి. మనం ఏ పని చేయాలి అన్నా మనకు ఫస్ట్ శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చేది గౌరీదేవి. సో కరమూలే తూ గౌరీ, తస్మాత్ ప్రభాతే, ప్రతిరోజు ప్రతి నిత్యం తస్మాత్ ప్రభాతే కరదర్శనః. ప్రభాతే అంటే సూర్యోదయం, సూర్యుడు ఉదయించేదాన్ని. తస్మాత్ ప్రభాతే కరదర్శనః అంటే ఇలా కరాగే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే తూ గౌరీ, తస్మాత్ ప్రభాతే కరదర్శనః అని ఇలా 3 సార్లు మీరు చదివి ఈ వేడిని కళ్ళకు పెట్టుకోవడం వల్ల మీలో ఒక రోజుకు అవసరమే మొత్తం పాజిటివ్ ఎనర్జీ మీలో ఉంటుంది. తప్పకుండా మీరు నమ్మండి, ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నమస్తే.